ఆయన జిల్లా రాజకీయాల్లో బలమైన బీసీ నాయకుడు. గ్రహచారం బాగాలేక పార్టీ మారాల్సి వచ్చిందంట. ఎక్కడ ఉన్నా పార్టీ ఏదైనా ప్రజల కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారని పేరు పొందారు. పార్టీలకు అతీతంగా జన నాయకుడిగా ముద్ర వేసుకున్న బీసీ నేతను కొన్ని అదృశ్య శక్తులు టార్గెట్ చేశాయా? ప్రతిపక్షం నుంచి స్కెచ్ అధికారం పార్టీ ఇంప్లిమెంటేషన్ ఆ బీసీ నేత టార్గెట్గా పావులు కదుపుతున్నారా? ఎవరా బీసీ నేత? ఏంటి ఆయన స్టోరీ? ఎందుకు ఆయన్ను టార్గెట్ చేశారు? వాట్ ది స్టోరీ? సింహాపురి కిల్లా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చిన్న వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఆనం వివేకానందరెడ్డి శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో రాజకీయ లైమ్లైట్లోకి వచ్చిన రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ కెరీర్కు రూప్ కుమార్ ఓ చుక్కానిలా నిలిచారని టాక్. జనం గుండెల్లోకి చొచ్చుకెళ్లాలే రూప్ కుమార్ వేసే ఎత్తులు, వ్యూహాలు కాకలు తిరిగిన రాజకీయ నాయకులను సైతం కంగారు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. ఒక దశలో నెల్లూరు పెద్దారెడ్లను ఢీకొట్టిన వన్ అండ్ ఓన్లీ నాయకుడు రూప్ కుమార్ అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. కీలక నేతగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, తన కుమారుడు వరుసైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారం నచ్చక గత సార్వత్రిక ఎన్నికల ముందు సైకిల్ ఎక్కేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ కు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారట. ఇది కొందరికి రుచించడం లేదని టాక్. పార్టీ ఏదైనా సరే ప్రాణం పెట్టి పనిచేసే రూప్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ మాస్టర్ మైండ్లకు పని అప్పగించారని రాజకీయ వర్గాల్లో టాక్ జరుగుతోంది. బలమైన బీసీ నాయకుడిగా రూప్ కుమార్ ఎదుగుదలను టీడీపీలోని కొందరు నాయకులు ఓర్చుకోలేకపోతున్నారట. రూప్ కుమార్ కు కళ్ళెం వేసేందుకు వైసీపీలోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఒకరు టీడీపీ నాయకులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారట. బీసీ నేత రూప్ కుమార్ యాదవ్ ను రౌండప్ చేసేందుకు పెద్ద ప్లాన్ వేశారట. క్వార్జ్ మైనింగ్ మాఫియాను ఏకంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్లకు చేరువ చేయడంలో సక్సెస్ అయిన వైసీపీ నేత ఇదే అవకాశంగా చేసుకుని తన గేమ్ ప్లాన్ను అధికార పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసేలా ఎత్తులు వేస్తున్నారట. తమకు అనుకూలమైన మాధ్యమాలలో ఎంపీ వేమిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లక్ష్యంగా పుంకాలులుగా వండి వారుస్తున్నారట. ఒక దశలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. నా పేరు చెప్పి మైనింగ్ చేస్తే కట్టిపడేయండి అని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందట. అధికార పార్టీలో రూప్ కుమార్ అంటే పడనివారు, ఫ్యాను పార్టీలో రూప్ శత్రువులు ఏకమైన విషయాన్ని గుర్తించిన రూప్ కుమార్ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు పాతకాలం విలన్ రాజనాల స్కెచ్లకు పై ఎత్తులు వేసి చాకచక్యంగా తిప్పికొడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీలో తన పొడ గిట్టకుండా చేసేందుకు బడా స్కెచ్ వేసినట్లు గుర్తించిన రూప్ కుమార్ తన వర్గీయులను అలర్ట్ చేశారట. తనను రాజకీయంగా తొక్కిపడేయడమే కాదు, అణచివేయాలని పెద్ద ప్రణాళిక వేసినట్లు క్లారిటీ ఇచ్చారట. బీసీ నేత ఎదగడాన్ని జీర్ణించుకోలేక అణచివేతకు చేస్తున్న ప్రయత్నాల గురించి రూప్ అభిమానులు అంతర్గతంగా గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బీసీ నేత కోటాల్లో ఎక్కడ రూప్ కుమార్ యాదవ్ ఒక మెట్టు ఎక్కిస్తారా అని రూప్ కుమార్ యాంటీ బ్యాచ్ భయపడినట్లు టాక్ జరుగుతోంది. ప్రతిపక్షాలు వేసిన ట్రాప్లో చిక్కుకున్న అధికార పార్టీ నేతలు గుడ్డిగా వారి స్కెచ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారా? తన పక్కనే ఉంటూ తనను అణచివేయడానికి ప్రతిపక్షంలోని శత్రువులతో చేతులు కలిపిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రూప్ కుమార్ రాజకీయ పద్మవ్యూహాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ అండ్ సీ.